టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. టెట్ యొక్క ప్రీవియస్ పేపర్స్ను కనుక మనం గమనించి చూసినట్లయితే అనేక టెట్ ఎగ్జామినేషన్స్లో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాల మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చినట్లుగా మనం గమనించి చూడొచ్చు. అందుకోసము గ్రోత్, డెవలప్మెంటు, మెచ్యూరిటీ, డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్స్లో బేసిక్స్ పైన తప్పనిసరిగా ప్రశ్నలు ఉంటాయి మీకు. అందుకోసం డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్ను సరిగ్గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వికాస నియమాలను సరిగ్గా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి రెండు ప్రశ్నలు దీని మీద రావడానికి అవకాశం ఉంటుంది. మరి డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ని కనుక మనం చూసినట్లయితే, డెవలప్మెంట్ అనేటటువంటిది ఎప్పుడే కానీ ఒక నిరంతర ప్రక్రియ. ఇది అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక దశలో ఆగిపోవడం అనేటటువంటిది జరగదు. మనకు గ్రోత్ అనేది ఆగిపోతుంది కానీ డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగిపోదు. అందుకోసం మనము జీవి జన్మించిన దగ్గర నుంచి చనిపోయేంత దాకా వికాసం జరుగుతూనే ఉంటుంది అంటాం. అంటే వికాసం అనేది ఒక అవిచ్ఛిన్నంగా జరిగేటటువంటి ప్రక్రియ అనేటటువంటి నియమాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత వికాసం అనేది ఒక పరస్పరమైనటువంటి చర్య. అంటే దాని అర్థం ఏంటంటే, అనువంశికంగా శిశువుకు సంక్రమించేటటువంటి లక్షణాలు, తర్వాత శిశువు పెరిగేటటువంటి పరిసరాలు, ఈ రెండిటి యొక్క ప్రభావము వికాసం పైన ఉంటుంది. అందుకోసమే మనం ఏమంటామంటే, వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క సంయుక్త చర్య అని పిలుస్తాం. అంటే అనువంశికత, పరిసరాలు ఒకదానితో ఒకటి పరస్పరం చర్య జరపడం వల్ల మనకు వికాసం అనేటటువంటిది ప్రభావితమవుతుంది. డెవలప్మెంట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్లో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంటరాక్షను ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ కింద మనం చెప్తాం. డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఇతర ప్రిన్సిపల్స్ని కనుక చూసినట్లయితే, తప్పనిసరిగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే వికాసం అనేది ఒక నిర్దిష్ట దిశను అనుసరిస్తుంది. అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ మనం ప్రధానంగా రెండు డైరెక్షన్ చెప్తాం. అంటే 2 డైరెక్షన్స్లో వికాసం అనేటటువంటిది కొనసాగుతుంది. దీనిపైన గతంలో రకరకాలుగా ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా శిశువును కనుక మనం గమనించి చూసినట్లయితే కనుక, శిశువు జన్మించిన వెంటనే నడవడం అన్నది సాధ్యం కాదు మనకు. అంటే కొంత టైం తీసుకోవడం జరుగుతుంది, కొన్ని నెలల సమయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే నడవడానికంటే ముందు కొన్ని మార్పులు శిశువులో రావడాన్ని, శారీరకపరమైన మార్పులు రావడాన్ని మనం గమనించి చూడొచ్చు. మొదట శిశువు తలపై నియంత్రణ అనేది ఏర్పడుతుంది. అంటే హెడ్ పైన ఫస్ట్ కంట్రోల్ అనేటటువంటిది వస్తుంది. అంటే తల నిటారుగా నిలబెట్టగలుగుతారు పిల్లలు. ఆ తర్వాత తలపై నియంత్రణ అనేది ఏర్పడిన తర్వాత మిగతా శరీర భాగాలపై క్రమక్రమంగా నియంత్రణ అనేది ఏర్పడుతుంది. అంటే శిశువు క్రమంగా లేచి కూర్చోవడం జరుగుతుంది. అంటే నడుము భాగంలో నియంత్రణ అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాత శిశువు కాళ్ళపై నియంత్రణ అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాతనే లేవడము, నిలబడము, నడవడము అనేటటువంటిది జరుగుతుంది. అంటే శిశువు శరీర భాగాలపై నియంత్రణ అనేది ఏర్పడేటప్పుడు మనం ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ను అబ్జర్వ్ చేసి చూడొచ్చు. అంటే మొదట తలపై నియంత్రణ ఏర్పడిన తర్వాత చివరగా కాళ్ళపై నియంత్రణ అనేటటువంటిది ఏర్పడుతుంది. అందుకే వికాస నియమాలలో ఒక నియమాన్ని ఏమని చెప్తాం మనం అని చెప్పేసి అంటే, డెవలప్మెంట్ అనేటటువంటిది సెఫలోకార్డల్ అంటాం అన్నట్టు. అంటే శిరోపాదాభిముఖ వికాసం జరుగుతుంది అంటాం. శిరోపాదాభిముఖ వికాసం అంటే మొదలు తల భాగం లోపల వికాసం అనేది జరిగి ఆ తర్వాత కాలి వరకు వరుసగా కొనసాగుతుంది అన్న విషయాన్ని మనం చెప్తాం అన్నట్టు. కాబట్టి పాదాభిముఖ వికాసము అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, తల భాగం నుంచి వికాసం ప్రారంభమై కాలి వరకు కొనసాగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనిపై గతంలో టెట్లో ప్రశ్న అడిగారు. అదే రకంగా ఇంకొక డైరెక్షన్ ఏముంటుందంటే, ఇంకొక దిశ ఏముంటుందంటే, వికాసానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, శరీరంపై నియంత్రణ ఏర్పడేటప్పుడు శిశువుకు మొదట పెద్ద పెద్ద కండరాలపైన నియంత్రణ వస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న కండరాలపైన నియంత్రణ వస్తుంది. ఒక రకంగా మనం చెప్పాలంటే, మన బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో, వెన్నుపాము ఏదైతే ఉంటుందో, వెన్నుపాముకు సమీపంలో ఉండేటటువంటి కండరాలపై
మొదట నియంత్రణ ఏర్పడి ఆ తర్వాత దూరంగా ఉన్నటువంటి కండరాలపైన నియంత్రణ వస్తుంది అన్నట్టు. చేతికి సంబంధించినటువంటి మార్పును కనుక మనం గమనించి చూసినట్లయితే ఈ ఫింగర్స్ ఆపరేషన్ అనేటటువంటిది చివరిలో వస్తుంది చైల్డ్కు. అంతకంటే మొదలు ఆ చేతికి సంబంధించినటువంటి వివిధ భాగాల మీద క్రమక్రమంగా నియంత్రణ రావడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే భుజంపై, ఆ తర్వాత అరచేతిపై, చివరికి ఈ ఫింగర్స్ మీద కంట్రోల్ అనేటటువంటిది, నియంత్రణ అనేటటువంటిది వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే సమీప దూరస్థ వికాసం అనేటటువంటిది తప్పనిసరిగా వికాసంలో ఒక భాగం మనకు. అంటే ఒకవైపేమో హెడ్ టు టో జరుగుతుంది వికాసం అనేటటువంటిది, తల నుంచి కాలి వరకు జరుగుతుంది క్రమక్రమంగా. అదే రకంగా వెన్నుపాముకు సమీపంలో ఉండేటటువంటి ప్రాంతాలపైన మొదట నియంత్రణ ఏర్పడొచ్చి అవి వికాసం చెందిన తర్వాత వెన్నుపాముకు దూరంగా ఉండేటటువంటి మజిల్స్, ఇతరత్ర శరీర అవయవాల మీద నియంత్రణ రావడము, వికాసం జరగడం అనేటటువంటిది ఏర్పడుతుంది. దీన్ని సమీప దూరస్థ వికాసము అని పిలుస్తాం అన్నట్టు. అంటే సెఫలోకాడల్ అంటేనేమో తల నుంచి కాలి వరకు వికాసం అని చెప్పేసి, తర్వాత ప్రాక్సిమో డిస్టల్ అంటాం సమీప దూరస్థ వికాసం. అంటే వెన్నుపాముకు దగ్గరలో ఉండేటటువంటి వాటిపైన మొదట నియంత్రణ, ఆ తర్వాత దూరంగా ఉండేటటువంటి వాటిపైన నియంత్రణ అనేటటువంటిది. ఈ రకంగా ఈ డైరెక్షన్ను గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే వికాసంలో దిశ అనేటటువంటిది ప్రధానము. ఈ దిశను ఆధారంగా చేసుకుని వికాసం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత వికాసంలో ఎప్పుడే కానీ మనకు వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వైయక్తిక భేదాలంటే వికాసంలో మనకు ఒక ప్యాటర్న్ అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడకనే కనుక మనం తీసుకున్నట్లయితే నడవడానికంటే ముందు జరగాల్సినటువంటి విషయాలు ఏంటంటే శిశువు మొదట తలపైన నియంత్రణ రావాలి, ఇతర శరీర భాగాలపై నియంత్రణ రావాలి, లేచి కూర్చోగలగాలి, నిలబడగలగాలి, ఆ తర్వాతనే నడుస్తాడు. అంటే శిశువు నడవాలి అంటే అంతకంటే మొదలు కొన్ని ప్రీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక ప్యాటర్న్, ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుంది మనకు అన్నట్టు. భాషాపరమైనటువంటి వికాసాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా ఏ శిశువును మనం తీసుకున్నా మొదట ముద్దుగా మాట్లాడతారు, ముద్దు పలుకుల దశ అని పిలుస్తాం మనం అన్నట్టు. అంటే వోకల్ కార్డ్స్ మెచ్యూర్ అయిన తర్వాత, వోకల్ కార్డ్స్ మెచ్యూర్ అయిన వెంటనే శిశువు రకరకాలను శబ్దాలను చేయగలిగేటటువంటి సామర్థ్యం వచ్చిన తర్వాత మొదట మీనింగ్లెస్ వర్డ్స్ ఉండడము, ఆ తర్వాత మీనింగ్ఫుల్గా ఉండేటటువంటి చిన్న చిన్న మాటలు రావడము, ఆ తర్వాత టు ఎంటైర్ కన్వర్జేషన్ చేయగలిగేటటువంటి కెపాసిటీ రావడం, అంటే సంభాషణ నైపుణ్యం అనేటటువంటిది లేదా సంభాషణ సామర్థ్యం అనేటటువంటిది ఏర్పడడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే ఈ రకంగా మనము వికాసానికి సంబంధించిన ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఒక ప్యాటర్న్ అనేటటువంటిది, ఒక క్రమం అనేటటువంటిది ఉంటుంది. దీన్ని ముందే మనం ఊహించవచ్చు, అంటే ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనకు సాధ్యమవుతుంది అన్నట్టు. అయితే వ్యక్తికి మధ్యలో దీనిలో తేడాలు ఉండొచ్చు. అంటే ఒక శిశువు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మాట్లాడగలిగితే మరో శిశువు అంతకంటే ముందైనా మాట్లాడవచ్చు, కాస్త నిదానంగానైనా మాట్లాడవచ్చు అన్నట్టు. నడక విషయాన్ని మనం తీసుకున్నప్పటికి కూడా ఒక శిశువు నడవడానికి ఎంత టైం తీసుకుంటున్నాడో ఇంకో శిశువు అంతకంటే కాస్త ఎక్కువ టైం తీసుకోవచ్చు, లేదా కాస్త తక్కువ టైం తీసుకోవచ్చు. అంటే ఈ రకంగా వికాసానికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని మనం తీసుకున్నప్పటికి కూడా వైయక్తిక భేదాలు అనేటటువంటి ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్స్ అనేటివి ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత వికాసంలో అనేక అంశాలు ఉంటాయి మనకు. శారీరక వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, సంజ్ఞానాత్మక వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు. ఈ రకంగా ఫిజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఇట్లా రకరకాల డెవలప్మెంట్స్ని మనం మాట్లాడేటప్పుడు వికాసంలో ఉండేటటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోరల్ డెవలప్మెంట్ని కనుక మనం తీసుకున్నట్లయితే, నైతిక వికాసాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, నైతిక వికాసం అన్నది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. అంటే మోరల్ డెవలప్మెంట్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు అన్నట్టు. అంటే మోరల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి పునాది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అన్నది ఇస్తుంది మనకు. టెట్లో ఒకసారి ప్రశ్న ఏమని అడిగారంటే, కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం అనేది ఈ వికాసంపై ఆధారపడుతుంది అని ఇచ్చారు. నైతిక వికాస సిద్ధాంతాన్ని కోల్బర్గ్ ప్రతిపాదించాడు. ఆ కోల్బర్గ్ ప్రతిపాదన ప్రకారం ఏంటంటే, శిశువులో నైతిక వికాసం జరిగేటప్పుడు దానికి అవసరమైనటువంటి పునాదిని ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాసం అనేటటువంటిది ఇస్తుంది అని చెప్పేసి. సో ఈ రకంగా డెవలప్మెంట్ అన్నది ఇంటర్ డిపెండెంట్ అన్న విషయాన్ని మనము గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే వికాసంలోని అనేక అంశాలు పరస్పరం ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటాయి అన్న విషయాన్ని మనము గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వికాసానికి సంబంధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వికాసం ఎప్పుడే కానీ సంచితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే క్యుములేటివ్ నేచర్ను కలిగి ఉంటుంది. ఇది ఒక నియమం వికాసానికి సంబంధించి. సంచితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడము లేదా క్యుములేటివ్ నేచర్ను కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే,
ఒక పర్టిక్యులర్ టైంను కనుక మనం తీసుకున్నట్లయితే ఆ టైం వరకు శిశువులో వివిధ అంశాల్లో వచ్చినటువంటి వికాసం ఏదైతే ఉంటుందో తర్వాత జరిగేటటువంటి వికాసాన్ని ప్రభావితం చేస్తుంది అన్నట్టు. అంటే ఒక పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైం వరకు వికాసం ఎట్లా జరిగింది అనేటటువంటిది తర్వాత వికాసం ఎట్లా జరుగుతుంది అన్న దాన్ని మొత్తంగా నిర్దేశించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకోసం వికాసం అన్నది క్యుములేటివ్ అంటాము, లేదా వికాసం అనేది సంచితమైంది అని పిలుస్తాం. తర్వాత వికాసం జరిగేటప్పుడు మనం కనుక గమనించి చూసినట్లయితే డెవలప్మెంట్ అనేటటువంటిది జనరల్ టు పర్టికులర్ జరుగుతుంది, హోల్ టు పార్ట్స్ జరుగుతుంది. అంటే మొత్తం నుంచి భాగాలకు జరుగుతుంది వికాసం అనేటటువంటిది, సాధారణం నుంచి నిర్దిష్టతకు జరుగుతుంది వికాసం అనేటటువంటిది. ఉదాహరణకు మనము ఎమోషనల్ డెవలప్మెంట్ కనుక తీసుకొని చూసినట్లయితే మొదట్లో ఏ శిశువులో అయినప్పటికీ కూడా ఒక సాధారణ ఉత్తేజం ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే డిఫరెంట్ ఎమోషన్స్ అనేటటువంటివి మొదట్లోనే చైల్డ్లో మనకు కనిపించవు. ఒక జనరల్ ఎగ్జైట్మెంట్ అనేటటువంటిది మొదట్లో చైల్డ్లో ఉంటుంది. ఆ తర్వాత రాను రాను దీని నుంచి రకరకాల ఉద్వేగాలు అనేటటువంటివి డిఫరెంట్ ఎమోషన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి మనకు. అదే రకంగా శిశువు శరీర భాగాలను ఉపయోగించేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువును చేతిలోకి తీసుకోవాలనుకుంటే పిల్లలు మొదట్లో ఎంత చిన్న వస్తువు అయినప్పటికీ కూడా తమ 2 చేతులను ఉపయోగించి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా 2 చేతులను ఉపయోగించకుండా ఒక చేతిని ఉపయోగించడం, ఆ తర్వాత క్రమంగా కేవలం చేతి వేళ్లను మాత్రమే ఉపయోగించి ఆ వస్తువును చేతిలోకి తీసుకోవడం చేస్తారు. అంటే ఈ రకంగా సాధారణం నుంచి ప్రత్యేకతకు వికాసం అనేటటువంటిది జరుగుతుంది. దీనిపైన గతంలో ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, శిశువు ఒక వస్తువును చేతిలోకి తీసుకోదలుచుకున్నప్పుడు మొదట తన చేతినంతా ఉపయోగించాడు, కానీ రాను రాను క్రమక్రమంగా కేవలం చేతివేళ్లను మాత్రమే ఉపయోగించి ఆ వస్తువును చేతిలోకి తీసుకుంటున్నాడు. ఏ వికాస నియమాన్ని అనుసరించి ఇది జరుగుతుంది అని అడిగారు. అంటే సాధారణం నుంచి ప్రత్యేకతకు లేదా సాధారణం నుంచి నిర్దిష్టతకు వికాసం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం గుర్తుంచుకోవాలి. ఇంకొన్ని సందర్భాల్లో టెట్లో ప్రశ్న అడిగేటప్పుడు ఏం చేస్తారంటే వికాసానికి సంబంధించినటువంటి నియమాలను ఇస్తూ ఆ ఇచ్చినటువంటి నియమాలలో ఏది సరైంది కాదు అని చెప్పేసి అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఏం చేశారంటే క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరైనటువంటి అంశం ఏంది అని అడిగారు. దాంట్లో ఒక ఆప్షన్ ఏమిచ్చారంటే వికాసం అనేది ఒక స్వల్పకాలికమైనటువంటి ప్రక్రియ అని ఇచ్చారు. ఇంకొక ఆప్షను వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చారు. ఇంకొక ఆప్షను వికాసాన్ని మనం ఊహించలేము అని ఇచ్చారు. ఈ 3 కూడా తప్పు ఆప్షన్స్ కావడాన్ని మనం గమనించి చూడొచ్చు. ఎందుకంటే వికాసం అనేది స్వల్పకాలిక ప్రక్రియ కాదు, వికాసం అనేది దీర్ఘకాలిక ప్రక్రియ, జీవితాంతం కొనసాగేటటువంటి ప్రక్రియ, అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, నిరంతరమైనటువంటి ప్రక్రియ. అదే రకంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది తప్పనిసరిగా వికాసంలో మనకు వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత వికాసాన్ని మనం ఊహించలేము అనేటటువంటి తప్పు, వికాసాన్ని మనం ఊహించగలుగుతాం. ఎందుకంటే ఏ వికాసాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా వికాసంలో ఒక క్రమం ఉండడాన్ని, ఒక ప్యాటర్న్ ఉండడాన్ని మనము అనుసరించి చూడొచ్చు. కాబట్టి వికాసాన్ని మనం ముందే ఊహించవచ్చు, ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 4వ ఆప్షన్ ఏమని ఇచ్చారంటే వికాసం జరిగేటటువంటి రేటు అందరిలో ఒకే రకంగా ఉంటుంది అని ఇచ్చారు ఒక ఆప్షన్ అన్నట్టు. ఇది తప్పు ఆప్షన్ అన్నట్టు. అంటే వికాసం జరిగేటటువంటి రేటు అందరిలో ఒకే రకంగా ఉండదు, వ్యక్తిని బట్టి వికాసం జరిగేటటువంటి రేటులో మార్పు వస్తుంది. అంతేకాకుండా వ్యక్తిలో జరిగేటటువంటి రకరకాల వికాసాల్లో కూడా తేడాలు ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే మనం పిల్లల్ని కనుక గమనించి చూసినట్లయితే ఫిజికల్ డెవలప్మెంటు, సైకలాజికల్ డెవలప్మెంటు, కాగ్నిటివ్ డెవలప్మెంటు, మోటార్ డెవలప్మెంటు, మోరల్ డెవలప్మెంటు, ఇట్లా రకరకాల డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే ఒక డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందో, అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందో అదే రకంగా సైకలాజికల్ డెవలప్మెంటు అదే రేటుతోనే జరుగుతుందని మనం చెప్పలేం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వయసుతో పాటు డెవలప్మెంట్లో వచ్చేటటువంటి రేట్లో కూడా తేడాలు ఉంటాయి. అంటే చైల్డ్హుడ్నే కనుక మనం తీసుకున్నట్లయితే ఒకానొక స్టేజ్లోనేమో ఈ డెవలప్మెంట్ రేట్ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, మరొక స్టేజ్లోనేమో డెవలప్మెంట్ చాలా స్తబ్దంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంకొకసారి ఏమో డెవలప్మెంట్ నిదానంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ రేట్ అనేటటువంటిది మారుతూ పోతుంది. మనకు డెవలప్మెంట్ రేట్ లోపల మార్పులు ఉంటాయి అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ రేట్లో మార్పులు ఉంటాయి అన్నది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది మనకు అన్నట్టు. మరొకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే క్రింది వాటిలో మనము వికాసాన్ని అధ్యయనం చేయడం ద్వారా అంచనా వేయలేనిది ఏంది అని అడిగారు.
అంటే వికాస నియమాలను గురించి టీచర్ నేర్చుకున్నప్పుడు దేన్ని అంచనా వేయడానికి ఒక అసెస్మెంట్ చేయడానికి మనకు అవకాశం ఉంది, దేన్ని అసెస్మెంట్ చేయలేము అని చెప్పేసి. వికాస నియమాలను టీచర్ తెలుసుకున్నప్పుడు వైయక్తిక భేదాల గురించి ఒక అసెస్మెంట్ వస్తుంది మనకు. అంటే వైయక్తిక భేదాలు అనేటటువంటివి అర్థమవుతాయి మనకు. తర్వాత అభ్యసనానికి సంసిద్ధత ఎంత మేరకు ఉందో లర్నర్లో గుర్తించవచ్చు మనము. అభ్యసన సంసిద్ధత ఏర్పడిందా లేదా అనేటటువంటి దాన్ని మనము గుర్తించవచ్చు. అదే రకంగా సాంఘికపరమైనటువంటి వికాసంలో వచ్చినటువంటి మార్పును గుర్తించవచ్చు. కానీ సాంఘిక లేదా ఆర్థిక స్థితిగతులను మాత్రం మనం వికాస నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా అంచనా వేయలేమన్నట్టు. అంటే టెట్లో ప్రశ్న అడిగిన దాని ప్రకారము దేన్ని అంచనా వేయగలుగుతాం, దేన్ని అంచనా వేయలేమన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వైయక్తిక భేదాలు అయితే అంచనా వేయగలుగుతాం మనము, అభ్యసన సంసిద్ధత అయితే అంచనా వేయగలుగుతాం. కానీ వికాస నియమాలను చదవడం ద్వారా మనము ఏ శిశువు యొక్క సాంఘిక స్థితిగతులు ఏంటి, ఏ శిశువు యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి అన్నదాన్ని మనము అంచనా వేయలేం. సో ఈ రకంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఏం చేశారంటే వికాస నియమాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు పొందడం వల్ల ఈ అవగాహన ఎందుకోసం ఉపయోగపడుతుంది అని అడిగారు. స్మృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందా, సర్దుబాటును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందా, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందా, వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందా అని అడిగారు. ఈ ఆప్షన్స్ను కనుక మనం గమనించి చూసినట్లయితే స్మృతి, సర్దుబాటు, అభ్యసనము, వైయక్తిక భేదాలు అనేటటువంటి 4 ఆప్షన్స్లో వైయక్తిక భేదాలు అనేటటువంటి ఆప్షన్ ఒక బెస్ట్ ఆప్షన్గా మనము సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, సాధారణంగా పోటీ పరీక్షల్లో ఆప్షన్స్ కొన్ని సందర్భాల లోపల చాలా దగ్గరగా ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చిన ప్రశ్నకు 4 ఆప్షన్స్ కూడా సరైనటువంటి ఆప్షన్స్గానే మనకు కనిపించవచ్చు. అలాంటప్పుడు మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ను మనం పిక్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. అందుకోసం ఈ ప్రశ్నకి ఇచ్చినటువంటి 4 సమాధాన ఆప్షన్స్లో వైయక్తిక భేదాలు అనేటటువంటిది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్గా మనం తీసుకోవాలి. కాబట్టి వైయక్తిక భేదాలను మనము సెలెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా వికాస నియమాలకు సంబంధించినటువంటి అవగాహన కనుక పెంచుకున్నట్లయితే టెట్లో వికాస నియమాలపై ప్రశ్న ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా మనం సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.